ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయం వచ్చేసరికి పాతాళంలో ఉంటుంది. శంభు అంటే రాగి అని అర్థం. ఈ మురుగన్ స్వామిని మన తెలుగు స్టేట్ లో వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ స్వామి అలాగా పూజిస్తారన్నమాట. స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠింపబడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక 500 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే ఈ ప్లేస్ కి బోగర్ అనే ఒక సిద్ధుడు వచ్చాడు అనమాట. ఆ బోగర్ అనే సిద్ధార్ గారు 16 అడుగుల లోపల తపస్సు చేసుకునేవారు. ఇప్పుడు భూలోకంలోనే ఎందుకు తపస్సు చేసుకుంటారు అని అంటే అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్లేస్ లో ఆయన తపస్సు చేసుకునే ప్లేస్ లో ఆ స్వామి వారిని రాగితో చేసి పూజించి అలా చేసేవారు. ఈ బోగర్ సిద్ధార్ అనేవారు చిన్న చిన్న వ్యక్తి కాదు. ఈయన అప్పట్లోనే నేచర్ లో గాని చాలా మెడికల్స్ లో ప్రతి దానిలో గొప్ప సిద్ధుడు అనమాట. అందుకే ఈ బోగర్ సిద్ధార్ అని పేరు కూడా వచ్చింది. ఈ బోగర్ సిద్ధార్ కి 18 మంది గొప్ప శిష్యులు ఉండేవారు. ఆ ఒక్క శిష్యులు కూడా దాదాపు 300 సంవత్సరాల వరకు బతికారు. అలాంటి శిష్యులే 300 సంవత్సరాలు బతికారంటే ఆయన గురువు గారు ఎంత గొప్పవారో మనం ఊహించలెక్కలేదు. ఆయన మంత్ర ఉచ్చారణలతో తపస్సు శక్తి, ధ్యాన శక్తి మొత్తం ఎన్ని కూడబడిచి ఆ రాగి విగ్రహాన్ని పెట్టి మన మురుగన్ స్వామిని అక్కడ ప్రతిష్ఠింపజేశారన్నమాట.